మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర అన్నారు. రేపు జరిగే మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు. ఇక బీసీలలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు. సంస్కరణలతో ఆర్థికాభివృద్ధికి పునాది వేశారన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాది అంటూ సంతాపం తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించింది హైకోర్టు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 31 వరకు కేటీఆర్ మధ్యంతర బెయిల్ను పొడిగించింది న్యాయస్థానం. ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినట్లు లోకల్ బాడీల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి. 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలోనే పోరుబాట పడతామన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రాజెక్టుతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు పాలమూరుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దీనిపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు. ఆ 15% కంప్లీట్ అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఏ ఒక్కడు కూడా వలసలు పోవడానికి అవకాశం ఉండదు. త్వరలోనే దీనిపైన మా నాయకులతో కూడా మాట్లాడి మా జిల్లా నాయకులు అందరం కలిసి ఏం చేయాలనో మేము కూడా ఒక కార్యాచరణ ఇస్తామని. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈసారి ఎన్నికల్లో పార్టీ పోటీ చేయదని లోకల్ బీఆర్ఎస్ నేతలు అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతిచ్చే అవకాశం ఉందంటున్నారు లీడర్లు.